హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుందాం రండి. ఈ మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ విజయవాడకి 65 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. మేము వెళ్ళబోతుకైతే కరెక్ట్ టైం అయిపోయింది. వెంటనే దర్శనం అయిపోయింది. లోన గర్భగుడిలో స్వామివారు అయితే ఇలా ఉంటారు. ఇంకా ఇక్కడ స్వామివారు అయితే లింగ రూపంలో దర్శనమిస్తారన్నమాట. ఈ లింగం భూమిలోన ఎంత దూరంలో ఉందో ఎవరికీ తెలియదంట. ఇంకా మేము ఇప్పుడైతే ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ సుబ్రహ్మణ్య స్వామి పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి వారు అయితే అప్పుడప్పుడు పాము రూపంలో దర్శనమిస్తారట ఈ పుట్ట దగ్గర. మేము పుట్టను దర్శించుకొని ఇంకా గుడిలోనైతే చూస్తున్నాం అన్నమాట. ఈ గుడి దగ్గర ఏంటంటే నైట్ సంతానం లేని వారు నిద్ర చేస్తే కంపల్సరిగా సంతానం కలుగుతుందంట. ఇంకా బయటకు వచ్చేస్తే ఇక్కడ ఇలా ముడుపులు కట్టి నాగమల్లి చెట్టు దగ్గర ముడుపులు కట్టి మొక్కుకుంటారంట భక్తులు. ఇంకా నేనైతే ఇలా నమస్కారం చేసుకున్నాను. ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అనమాట. విజయవాడ వెళ్తే కంపల్సరిగా ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇక్కడైతే నిత్యం అన్న సమారాధన జరుగుతుందంట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర. మేమైతే అన్న సమారాధన కూడా భోంచేసేసి ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఎక్కువ నాగప్రతిష్ఠలు ప్రతిష్ఠించి ఉన్నాయి. ఇక్కడైతే నాగల చవితికి నాగపంచమికి మంచి పూజలు జరుగుతాయంట. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్.